నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మహిళలకు మాత్రమే సాధ్యం. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్య. తెలంగాణ వచ్చాక యువతకు అవకాశాల వెల్లువ. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్రధాని మోడీని గద్దె దించే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు హెచ్చరిక. పేద మధ్యతరగతి జీవుల నడ్డి విరిచిన కేంద్ర ప్రభుత్వము. నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ధ్వజం. కేంద్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మహిళలకు మాత్రమే సాధ్యమవుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వము గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినందుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా జిల్లేల్గూడ నుండి మీర్పేట చౌరస్తా వరకు మహిళలతో కలిసి నిరసన ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం నిత్యావసరాలు, గ్యాసు సిలిండరు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి జీవితాలను అతలాకుతలం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి నిరసన ఎర్ర బొండలో మరి కాలుతున్న కాళ్ళతో యొక్క రోడ్డు పైన కట్టెల మోపు మోస్తూ మరి అమ్మగారు ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నారు. బీజేపీ డౌన్ డౌన్. బండి సంజయ్ అని ఏం చెప్తాడు ఆయన అంటే, మోడీ నాకు దేవుడు, మన దేవుడమ్మా మోడీ అంటాడు. ఎందుకు దేవుడమ్మా? ఎందుకు దేవుడయ్యాడు? గ్యాస్ పెంచినందుకు దేవుడయ్యిందా? పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుకు దేవుడయ్యిందా? ఎందుకు దేవుడయ్యాడు? ఒక్కసారి ఆలోచించండి. ప్రతిసారి ఏం చెప్తాడు ఆయన? మీరు బీజేపీకి ఒక్కసారి ఓటేయండి ప్లీజ్ 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 అంటున్నాడు. అంటుండా లేదా? నేనేం చెప్తున్నట్టే, పొరపాటున కమలం గుర్తు కోటేస్తే కట్టెలు పోయి వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ఏకుండి అంటున్నా, ఏకుండి అంటున్నా. ఆగమైపోతారు మళ్ళీ. తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎన్నో మంచి అవకాశాలు దొరుకుతున్నాయని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మల్బార్ గోల్డ్ ఆధ్వర్యంలో కుకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలకు చెందిన 631 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేయడం సంతోషకరమని కొనియాడారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని హితవు పలికారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శిరీష బాబురావు, మల్బార్ గోల్డ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Please welcome him.
గారికి, మంగమ్మ గారికి, తమ్ముడు గారికి, వెంకటరమణ గారికి, అరుణ గారికి, ఈ రోజున నిజంగా లాస్ట్ ఇయర్ కూడా 550 మందికి మల్బార్ గోల్డ్ వారు మన కాలేజీకి ఇవ్వడం అనేది చాలా సంతోషకర విషయం. నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ సంవత్సరం కూడా 631 మందికి మా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు లాభందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఇటువంటి మంచి సేవ చేసే కార్యక్రమంలో మల్బార్ గోల్డ్ వారు నాకు తెలిసినప్పుడు కుక్కడిపై చాలా మంది ఉన్నారు. మన గోల్డ్ అమ్ముకున్న వాళ్ళు కానీ ఇప్పటికీ సేవ చేయట్లేదు. మీరు చేసినందుకు కుక్కట్పల్లి ప్రజల తరఫున, అలా ముఖ్యంగా నా ప్రియమైనటువంటి ఒక ప్రాణానికి ప్రాణమైనటువంటి ఈ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్కి ఇవ్వడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను కూడా లాస్ట్ ఇయర్లో 11,000 విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, వాళ్ళకు నిజంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు బుక్కు లేక, పెన్నులు, పెన్సిల్ లేక, బ్యాగులు లేక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని 2,75,00,000 రూపాయల సొంత డబ్బులు పెట్టి 11,000 మంది విద్యార్థులకు 2,500 చొప్పున బుక్కులు, పెన్నులు, పెన్సిల్ ఇప్పించారు. ఈ సంవత్సరంలో మళ్ళీ ఇస్తా ఉన్నాను. మళ్ళా ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ కట్టిస్తూ ఉన్నాం. వికలాంగులు ఉంటే 216 మందికి వికలాంగులకు 1,00,000 రూపాయలు చొప్పున బండిలు ఇప్పించి వికలాంగులు కూడా కుక్కట్పల్లి కాకుండా వికలాంగులు కూడా 210 మందికి ఇప్పించాం. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకపోతే ప్రధాని మోడీని గద్దె దించే రోజులు ఎంతో దూరంలో లేవని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు షంబీపూర్ రాజు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కోంపల్లి మున్సిపాలిటీల పరిధిలో భారీ ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాజన్న గడిచిన 9 ఏళ్లలో వంట గ్యాస్ సిలిండర్ ధర 3 రెట్లు పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము పేద, మధ్యతరగతి జీవుల నడ్డి విరిచిందని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా నాగారము మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ధ్వజమెత్తారు. సామాన్యుల నడ్డి విరిచే విధంగా పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా రాంపల్లి చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, పార్టీ ప్రెసిడెంట్ తెల్లా శ్రీధర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ యొక్క పెంచినటువంటి గ్యాస్కు వ్యతిరేకంగా ఏదైతే మహిళా దినోత్సవం నాడు ఇలా మహిళలకే వాళ్ళకు అణిచివేయాలని, మహిళలను అన్ని రకాలుగా అణగదొక్కాలని, మహిళలను సాధికారత అంటే మహిళలకు సంబంధించి మహిళలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలని లేదు. ప్రజా సంక్షేమం, మహిళా సంక్షేమం అంటూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి లేదు. మహిళలకు అన్యాయం చేస్తూ ఇవాళ సామాన్యుడికి, మధ్యతరగతి వారికి, ఇట్లా దిగువ మధ్యతరగతి వాడికి ఇవాళ 50 రూపాయలు పెంచి, అంటే ఏదైతే గత 9 సంవత్సరాల మోడీ పాలనలో
410 రూపాయలు ఉండే 2014లో ఇవాళ మళ్ళీ 2023కి వచ్చే వరకు 176%. అంటే 3 రేట్లు. ఏదైతే 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ 1155 రూపాయలు చేసి, అట్లాగే కమర్షియల్ కూడా విపరీతంగా పెంచి ఇవాళ 2302 రూపాయల ధరను చేయడం వల్ల సామాన్యుడు ఏ విధంగా బతుకు ఎలా వెళ్ళగడతాడో ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలియదు. మరి ఏదైతే గ్యాస్ అనేది ఇవాళ భయంకరమైనటువంటి ప్రతి మనిషికి అవసరం, నిత్య అవసరం. కట్టెల పొయ్యి ఉండొద్దు, ఈ కట్టెల వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్యాస్ ధరలు పెంచారో దానికి నిరసనగా మేము నాగారం మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం పెద్ద ఎత్తున మా మున్సిపల్ ప్రెసిడెంట్ తేల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి వివిధ కౌన్సిలర్స్ కానీ, వైస్ చైర్మన్ కానీ, నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుచుకుంటూ గతంలో గ్యాస్ ధరలకి పెంచినందుకు మరి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ నిరసన తెలియజేస్తున్నాము. మరియు ముఖ్య అతిథి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, నాతోటి కౌన్సిలర్లు అందరూ మరి నాయకులు అందరికీ కూడా మరి యొక్క నమస్కారం. అదేవిధంగా మరి మోడీ గారు కూడా ఈ మామూలు మధ్యతరగతి మనుషులకి ఈ గ్యాస్ అనేది ఫస్ట్ మనకి నిత్యావసర వస్తువు కాబట్టి మనుషులు భార్యాభర్త చేసుకుంటే ఒక 50,000 కూడా రాని వర్షంలో ఈ కిరాయిలు రెంట్ కట్టి ఈ గ్యాస్ ధరలు పెంచి ఇవన్నీ కూడా ఒక మా మహిళలకైతే ఒక అవమానంగా అనిపిస్తుంది మన మోడీ గారు చేసే ప్రభుత్వము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మోడీ గారి ఎట్లా పోవాలంటే ఈ గ్యాస్ ధరలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఆయిల్ ధరలు కానీ, మరియు పప్పు ధరలు కానీ. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న మహాధర్నాలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కెమెరా పెద్ద బీజేపీ గారు బీజేపీ ప్రభుత్వం ఈ గ్యాస్ ధరలు పెంచడం చాలా అన్యాయం. మరి గ్యాస్ ధరలు పద్దాక ఎన్నిసార్లు మేము ధర్నాలు ఏం చేసినా కానీ వాళ్ళు పెంచుకుంటానే పోతున్నారు. వాళ్ళ మరీ ఘోరం 50 రూపాయలు ఈ గ్యాస్ ధర పెంచడం జరిగింది. మరి మోడీ గారు ఎప్పుడైతే అధికారంలో లేనప్పుడు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 400 రూపాయలు గ్యాస్ ధర ఉన్నప్పుడు వీళ్ళు మేము అధికారంలోకి వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తగ్గిస్తాం కానీ పెంచుకుంటూ పోయారు. 400 రూపాయలు 2014లో, ఇవాళ 1160 రూపాయలు గ్యాస్ ధర పెరిగింది. దీనికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలో మోడీ గారు ఏం చేశారు, అసలు మీరు కట్టెల పొయ్యి వాడొద్దు, కట్టెల పొయ్యి వల్ల మీ ఆరోగ్యం పాడైపోతుంది, మీకు లంగ్స్ ఊపిరితిత్తులు పాడైపోతాయి అని చెప్పేసి అనౌన్స్ చేసి ఒక ముసలావిడి దగ్గర పెద్ద ఫోటో దిగి దేశం మొత్తం అనౌన్స్ చేసి మేము గ్యాస్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పేసి గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించి ఏం చేశారు, మీరు రేట్లు పెంచారు. ఇప్పుడు ఆ ముసలావిడి అట్లాంటి వాళ్ళు అటు కట్టెల పొయ్యి పెట్టుకోలేకపోతున్నారు, ఇటు గ్యాస్ పెట్టలేకపోతున్నారు. మన హైదరాబాద్లో ఒక సామెత ఉంది, అదర్ బీచ్ చాదరిగట్టు అంటారు. అంటే అటు ఇటు కాకుండా అయిపోయారు పాపం. ఏది ఇప్పుడు ముసలి కట్టెల పొయ్యి వాడుకోలేరు,
గ్యాస్ ఈ ధరలకు వాడుకోలేకపోతున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితిలో మీరు హైదరాబాద్ నగరంలో మీకు దమ్ముంటే కార్నర్ మీటింగ్లను పెట్టారు, రేట్లు తగ్గింది. రేపు నుంచి కార్నర్ మీటింగ్లు పెడితే మహిళలు చీపుర్లు చెప్పులతో కొడతారు. ఎందుకంటే మీరు ధరలు పెంచుకొని కార్నర్ మీటింగ్లు పెడతారా? అంటే ప్రజలు అమాయకులుగా కనిపిస్తున్నారా? మీరు చేసే పనులన్నీ తప్పుడు పనులు చేసుకుంటూ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కనుక మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఏంటంటే ఈ విధంగా మీరు పెంచుకుంటా పోతే ప్రజలు ఊరుకోరు. మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు ప్రజలు తిరగబడుతున్నారు బీజేపీ ప్రభుత్వం మీద. ఎందుకంటే అన్నింటిలో ఫెయిల్ అయిపోయారు బీజేపీ ప్రభుత్వం. ఏ ఇష్యూలో తీసుకున్నా కానీ అన్ని అబద్ధాలు ఆడతాం, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే జైల్లో పెడతాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళ మహిళలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు మొత్తం దేశం మొత్తంలో. ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటూ పోతే కుదరదన్న ఉద్దేశంతో మరి మా పార్టీ తరఫున గ్యాస్ సిలిండర్ ధర తగ్గించకపోతే ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని పలువురు కుకట్పల్లి నియోజకవర్గంలోని కార్పొరేటర్లు హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో వారు పార్టీ నాయకులు మహిళలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాసరావు, పండాల సతీష్ గౌడు, సబిహా గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో తపాలుగా పెంచుతూ ఈరోజు కూడా 50 రూపాయల గ్యాస్ ధర పెంచి ఆహార భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలు నెట్టించే విధంగా 50 రూపాయల గ్యాస్ ధర పెంచిన నిరసనగా కేబీహెచ్పీ కాలనీ 114 డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఎంతో జనరంజకంగా పేదవారికి ఏ విధంగా ఆహార భద్రత, విద్య, వైద్యం ఎలా కల్పించాలనో కేసీఆర్ ప్రభుత్వం తంటాలు పడుతూ చేస్తూ ఉంటే అటువంటిది కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సింది పోయి మరి కార్పొరేట్ సంస్థలకి వెన్నుదన్నుగా మరి ఎయిర్పోర్ట్లు, షిప్ యార్డులు అన్నీ వాళ్ళకి అందిస్తూ వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ చెందాలనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు తప్పితే ఇలా పేదవాడికి కనీసం అవసరమైనటువంటి గ్యాస్ మరి ఆహార భద్రతలో భాగంగా గ్యాస్ ధర మరి ఇప్పుడు 2014లో 450 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఇవాళ 1150 రూపాయలు అయింది. 2 రెట్లు పెంచి మరి ఎవరికి మేలు చేస్తున్నట్టు పేదవాడికి అన్నం పెట్టాల్సినటువంటి ప్రభుత్వం, ఆహార భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఈ విధంగా పెంచుకుంటూ పోతే మరి ఏమైపోవాలి, మధ్యతరగతి పేదవాడి బతుకులు ఏమైపోవాలంటే దీనికి కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కేబీహెచ్పీ కాలంలో నిరసన వ్యక్తం చేస్తాను. చట్టి మీద కొంగ చట్టి మీద కొంగ చట్టి మీద కొంగ ఈరోజు గ్యాస్ ధర ఈ విధంగా పెంచాడు మోడీ. నిన్నటిదాకా మీకు బియ్యం ఇస్తున్నాము, రూపాయి బియ్యము అని చెప్పినోడు అటు బియ్యం ఫ్రీగా ఇచ్చి ఇటు గ్యాస్ పెంచితే మేము ఆ బియ్యంతో ఎట్లా వండుకోవాలి, ఇంత గ్యాస్ ఎట్లా కొనాలి డబ్బు పెట్టి. ఇప్పుడు 1200 పెట్టి మేము గ్యాస్ కొని నెలకు 1200 అంటే మాకు వచ్చే జీతాలు ఎంత, మా మధ్యతరగతి కుటుంబాలకు మేము ఈ గ్యాస్కే పెడితే మేము ఎట్లా బతకాలా? ఏదో ఫ్రీకి ఇస్తున్నా అంటున్నాడు, ఇటు పెంచుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు ప్రభుత్వంలో? ఆయన ఈ గ్యాస్ ఈ విధంగా పెంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు లేడీస్ని. ఈ విధంగా మేము ఈ విషయాన్ని చాలా ఖండిస్తున్నాం. మోడీకి ఈ విధంగా ఈ గ్యాస్ ధర తగ్గించకపోతే మేము చాలా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మోడీ ఖబర్దార్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివరాంపల్లిలో జరిగిన దారి దోపిడీ కేసులో 3 అరెస్ట్ చేసినట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారాయణపేటకు చెందిన వ్యక్తితో పాటు హైదరాబాద్కు చెందిన మరో 2 అరెస్ట్ చేశామని అన్నారు. నగల వ్యాపారి శివకు తెలిసినవాడు అసలు సూత్రధారి అని, కొన్ని రోజులుగా శివను ఫాలో అవుతున్నాడని తెలిపారు. నగల కోసం శివ డబ్బుతో వెళ్తున్నట్లు తెలుసుకున్న కేటుగాడు ఆ డబ్బును ఎలాగైనా కాజేయాలని తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడని అన్నారు. శివరంపల్లి వద్ద బస్సును అడ్డుకొని శివను కత్తితో బెదిరించి నగదుతో పరారీ అయ్యారని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ల ద్వారా మీకు అంటే జస్ట్ సమాజంలో ఉన్నటువంటి మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ధన ప్రాణం వాళ్ళకి మనము ఎష్యూర్డ్గా పోలీసు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ క్రిమినల్స్ ఒక నూతనమైనటువంటి మోడస్ ఆపరెండిస్ ద్వారా అఫెన్స్ చేయడం, వాళ్ళు ఆ అఫెన్స్కు విక్టిమైజ్ కావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే మీకు అఫెన్స్లలో ఒకటి, మన దగ్గర పనిచేసే వ్యక్తికి సంబంధించినంత వరకు ఎవరినైనా పెట్టుకున్నప్పుడు దయచేసి అతనికి సంబంధించి మనం ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాం, పోలీస్ పరంగా మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. దయచేసి మీరు పెట్టుకునేటప్పుడు ఒక బయోడేటా లాంటిది పెట్టుకోండి, దాంట్లో పర్టికులర్స్ ఫిలప్ చేసుకోండి. అతను ఇంతకుముందు ఎక్కడ పనిచేశాడు, అతను ఎక్కడైనా పనిచేస్తే ఆ పనిచేసిన ఓనర్ దగ్గర ఏమైనా నెంబర్ ఇస్తే కనుక్కోవడం ఎట్లాంటి వాడని, ఏదో ఆధారబాదరగా మనం ఇప్పుడు దొరికింది కదా అనేసి అఫెన్స్లు చేసుకొని పోవడం జరుగుతూ ఉన్నాయి, పెట్టుకోవడం వాళ్ళను. ఇప్పుడు మీరు నేపాల్ గ్యాంగ్ చూసినట్లయితే వాళ్ళకి ఫుల్ ఇల్లు అప్పచెప్పేసారు. ఇక్కడ మనకు మానస్ హైల్స్ పక్కన మొన్న జరిగినటువంటి అఫెన్స్లో వాళ్ళు ఇప్పటి వరకు కూడా మనకు నేపాల్ పోయినట్టుగా కానీ వాళ్ళు ఎక్కడ యాంటీసిడెంట్స్ ఫోన్లు బంద్ చేసి తీసేసి వెళ్ళిపోతున్నారు. సో ముఖ్యంగా ఇట్లాంటి నేపాలీస్ని పెట్టుకున్నటువంటి వారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు ఒక ముకద్దమా అనే వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు అక్కడ, వాళ్ళకి సంబంధించి నేపాల్ దేశానికి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళ పని వాళ్ళని తెచ్చి నమ్మకంగా మీరు ఎట్లా 1 మంత్లో మిస్మరైజ్ చేస్తారంటే, మన మొయినాబాద్ అఫెన్స్లో కూడా ఎంత పెక్యులర్ అంటే, పెట్టినామే మీ ఇంట్లో రోజు దొంగతనం జరుగుతుంది వాళ్ళని తీసేయండి, మీ ఇంట్లో దొంగతనం జరుగుతుంది వాళ్ళని తీసేయండి. 4 days కంటిన్యూ చేసింది ఒక ఆమె. చేసిన తర్వాత కూడా ఈమె వీళ్ళకి వాళ్ళకి పడతలేదేమో, నాకు అలర్ట్ చేస్తున్నారా, ఉత్తగానే తీసేయాలని చెప్తుందేమో అనే ఉద్దేశంతో ఆమె ఇగ్నోర్ చేసింది. ఇన్మేట్ చేసి ఆమెకు ఆరోగ్యం బాగాలేక యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఈసీజీ అవి నడుస్తాను. మళ్ళీ ఫోన్ వచ్చింది, మీ ఇంట్లో ఇవాళ రాత్రికి అఫెన్స్ జరుగుతుంది. సో మళ్ళీ పొద్దున చూసేసరికి ఈమెకు 5 గంటలకు అక్కడ టెంపుల్ ఉంటుంది, గాయత్రి టెంపుల్, అందులోనే ఈమె కూడా అనమాట. సో ఈమె రూమ్ అంతా బ్రేక్ చేసి చిందర వేసి ఉంటే దాదాపు 30 తులాల బంగారం, 7 లక్షల క్యాష్ ఇవన్నీ పోవడం జరిగింది. సో దాని మీద టీమ్స్ వర్కౌట్ చేసి నేపాల్లో. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, మోసెస్, శ్యాము యాదవ్, రాకేష్, శ్రీనివాస్, సుధాకర్, రాజశేఖర్, లడ్డు, మధు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈడు వరకు అక్కడ మంటనే లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఈ విధంగా అయితే నిన్న కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలపై 50 రూపాయలు, మరి కమర్షియల్ గ్యాస్ ధరలపై 350 రూపాయలు పెంచిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అందరూ కూడా మహిళలు కానీ, యువత కానీ, మరి పేదోన్ని
ప్రభుత్వంకే దక్కుతుందని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మహిళలను మీరందరూ కూడా గమనించాలి. మనకు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మోడీ గారు మీకు మంచి బహుమతిని ఈ గ్యాస్ కానీ అధికారుల కింద తొక్కిపట్టే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న సంగతి చూస్తున్నాము. వాళ్ళకి ఎంతసేపటికి మరి సంపన్న వర్గాలే కావాలి. వాళ్ళకు ఈరోజు ప్రపంచమే కోడెక్కుస్తున్నది. ఏ విధంగా అయితే మోడీ సర్కార్ ఆదానీలను అమ్మాలని ఆదుకుంటున్న సంగతి మనం చూస్తున్నాము. ఆదానికి ఎక్కడ చూసినా కానీ కొలలు కోట్లు దోచిపెట్టడానికి కూడా మోడీ ప్రయత్నం చేసే సంగతి కూడా పేపర్లో వచ్చింది, మనం బహిరంగ కూడా చూడడం జరిగింది. మరి అలాంటిది ఈనాడు పేదల నడ్డి విరిచే విధంగా సామాన్య ప్రజానికాన్ని తలెత్తుకొని ఒక బుక్కడు తినలేకుండా చేయడానికి మరి ఈనాడు వాళ్ళు చేసిన కథలు చూసినట్టయితే మరి వాళ్ళు వండుకోవడానికి మరి గ్యాస్ లేకుండా మళ్ళీ ప్రజలు కట్టెలపై పెట్టుకోవడానికి పోయేలాగానే ప్రభుత్వం చూస్తున్నాము. ఈనాడు మొన్ననే చూసాం మనము. ఎవరైతే క్లియర్గా ఇక్కడికి వచ్చినా మరి నిర్మలా సీతారామన్ మరి రేషన్ షాప్ పోయేసేసి ఈ రేషన్ షాప్లో మరి మా మోడీ గారి ఫోటో లేదని చెప్పి అడిగింది ఆమె. మరి ఆమె ఎంత పెద్ద ఫైనాన్స్ మినిస్టర్. మరి ఈనాడు చూసిన తల్లి మరి ఆనాడు మీరు అడిగారు మోడీ గారి ఫోటోలు అని చెప్పేసి ఈనాడు ఇక్కడ భారతదేశం మొత్తంగా ప్రతి సిలిండర్ పైన మోడీ గారి ఫోటో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ మా తెలంగాణ ప్రజానికం కూడా పూర్తిగా ప్రతి సిలిండర్ పైన మోడీ గారి ఫోటో పెట్టేసి నమస్కారం పెట్టిన తర్వాతనే వంటలు చేస్తామనే సంగతి చెప్తున్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పేద తల్లి తన బిడ్డకు మంచి ఫుడ్ పెట్టాలి అని అనుకుంటుంది. అలాంటిది లేకుండా నేను చేసింది వీళ్ళు. కాబట్టి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చూసుకుంటూ పోదు. దీని గురించి చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ప్రజలకి కూడా మంచి స్పందన వచ్చింది. ఈ పెంచిన గ్యాస్ ధరలు దించేంత వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ధర్నాలు కొనసాగిస్తామని చెప్పేసి ప్రజలు రోడ్లపైకి వచ్చారు. మరి ఇక్కడ 10 o'clock ఇంత పెద్ద ఎత్తున మహిళలు చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంత ధర్నాలు ఇక్కడనే కాకుండా హైదరాబాద్ సిటీలో అందరూ కూడా చాలా పెద్ద ధర్నాలు అవుతున్నాయి. మేము కానీ ప్రజానికం కానీ ఈ ధరలు దించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. గ్యారంటీగా వచ్చే ఎలక్షన్స్లో అబ్కీ భారత్ కిసాన్ సర్కార్ అని ఈ స్లోగన్ యావత్ భారతదేశంలో మారుమవుతున్నది. ఈ స్లోగన్ గురించి మొన్ననే మనం నాందేడ్లో చూసాము. నాందేడ్లో కాకుండా మహారాష్ట్ర ఎక్కడ ఎలక్షన్స్ అయినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని సంగతి తెలియజేస్తూ ఈ వచ్చే ఎన్నిక అన్నింటిలో కూడా గ్యారంటీ బీఆర్ఎస్ సభ కొనసాగుతుంది. యావత్ భారత రైతులు కూడా పూర్తిగా కేసీఆర్ గారు రావాలి, ఆయనే నాయకుడు కావాలని కోరుకుంటున్న తెలియజేస్తూ ఈ గ్యాస్ ధరలు దించే వరకు కూకునే ప్రసక్తి తెలియజేస్తూ జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై భారత్, జై భారత్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కే తెలియజేస్తూ ఈ దించే వరకు ఈ ధర్నాలు కొనసాగుతూ తెలియజేస్తున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నాయకులు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కాలేజీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య నారాయణ కాలేజీ యాజమాన్యాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేయాలి. అదేవిధంగా బ్రాండ్ పేరుతోటి ఒకటే కాలేజ్ పర్మిషన్ తీసుకొని ఈరోజు 100 కాలేజీలను రన్ చేసినటువంటి కళాశాలను వెంటనే సీజ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు కూడా ధర్నా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంటర్మీడియట్ బోర్డు వేదికగా ఒకటే డిమాండ్ చేస్తుంది ఏబీవీపీ. ఏదైతే కళాశాలను పొలిమేర వరకు తరిమితానన్న నువ్వు ఈరోజు వాటికి కొమ్ము కాస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కార్పొరేట్ నారాయణ చైతన్య కళాశాలలు ఏ విధంగా విస్తరించాయని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇది తెలంగాణ ప్రాంతంలో కార్పొరేట్ కళాశాల నిషేధించాలని చిత్తశుద్ధి మీకు ఉంటే వెంటనే పర్మిషన్ లేని కళాశాలను రద్దు చేయాలి. అదేవిధంగా పూర్తి స్థాయి ఇంటర్మీడియట్ కమిషనర్ను కూడా నియమించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. మొన్న జరిగినటువంటి శ్రీ చైతన్య నర్సింగ్ కళాశాల ఏదైతే ఉందో అక్కడ 4 బ్రాంచులు రన్ అవుతున్నాయి. కానీ పర్మిషన్ ఉంది ఒకే బ్రాంచ్. కాబట్టి ఈ బ్రాంచుల విధానాన్ని ఎత్తివేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గము అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని బలిచగూడలో వీరభద్రస్వామి వార్షికోత్సవము కళ్యాణము ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్, జెడ్పీటీసీ బింగి దాస్ గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తమ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్రా వీరస్వామి, మాజీ సర్పంచ్ జ్ఞానేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్, పంచాయతీ సభ్యులు, ప్రజలు, ఇతర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీరభద్రస్వామి కళ్యాణోత్సవ శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులకు అందరికీ నా తరపున గ్రామం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరము మార్చి నెలల్లో మొదటి దశమి రోజున ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ బల్యగూడ గ్రామంలో అంగరంగ వైభవంగా మన వీరభద్రస్వామి కళ్యాణం జరుగుతుంది. ఇది 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ దేవాలయము. ఇక్కడ 40 ఊళ్ళకు అప్పట్లో ఇదొకటే ఉండి వారం రోజులు ఇక్కడ అన్నదానం చేస్తే అన్నదానం కోసము ఇక్కడ వారం రోజులు పెద్ద ఎత్తున జరిగేది. బల్యగూడ గ్రామంలో మా వీరభద్రస్వామి కళ్యాణం మా అద్భుతంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ ఉత్సవాలకు ఆశేష జనాభాని మా గ్రామానికి విచ్చేసి ఆ వీరభద్రస్వామి వాళ్ళకి ఎల్లవెల్ల అష్ట ఐశ్వర్యాలు శుభాలు కలగజేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరము 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. బల్యగూడ ఉప సర్పంచ్, బల్యగూడ ఐతార్, అబ్దుల్లాపూర్ రంగారెడ్డి జిల్లా. ఇక్కడ వీరభద్రస్వామికి విచ్చేసిన భక్తులకు ముందుగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మహిళలకు మాత్రమే సాధ్యం. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్య. తెలంగాణ వచ్చాక యువతకు అవకాశాల వెల్లువ. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ప్రధాని మోడీని గద్దె దించే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు హెచ్చరిక. పేద మధ్యతరగతి జీవుల నడ్డి విరిచిన కేంద్ర ప్రభుత్వము. నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ధ్వజం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.